ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద మాట్లాడినటువంటి విషయాలు మనం చూసాం. హ్మ్. ఈ సందర్భంగా ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన 5 సంవత్సరాల పాలనా తీరు మీద రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఉపయోగించుకుని ఏ విధంగా లబ్ధి పొందాడు అనేటువంటి అంశం మీద, అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద కూడా ఆమె మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసినట్లయితే తండ్రి పేరు చెప్పుకొని, ఏదైతే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని నేను తండ్రి లేని బిడ్డని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజల్లో ఆయన పాదయాత్ర చేసి హ్మ్. కనపడ్డ వాళ్ళందరినీ అలింగనం చేసుకుని ముద్దుల వర్షం కురిపించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పరిపాలన చేసాడో మనం చూసాం. ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేసి ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా కేవలం 11 స్థానాలకే, ఒక క్రికెట్ టీం కి 11 మంది ఎలా ఉంటారో టీం, అలాగే క్రికెట్ టీం అంత టీం ఒక 11 మందిని గెలిపిన పరిస్థితి మనం చూసాం. హ్మ్. అయితే ఈ టీం కబడ్డీ టీం అవుతుందా, వాలీబాల్ టీం అవుతుందా, ముందు కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ వెంకట గారు మీరు చెప్పినట్లుగా సిద్ధం సభకు సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల పైగా, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి ఊరు వాడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి సిద్ధం 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 అని చెప్పి ఆయన మరి ఫ్లెక్సీ లేకపోతే పరిస్థితి మనం చూస్తాం. హ్మ్. అలాగే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున సిద్ధం సభలు ఏర్పాటు చేసి జనాలను విపరీతంగా తరలించి పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసి హ్మ్. ప్రజలు కూడా సిద్ధమయ్యారు అప్పటికే. రైళ్లలో బస్సుల్లో తరలించి మరి పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు, ఒక్కొక్క సభకి 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో దాదాపు 30 పైగా సభలు నిర్మించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు తనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తండ్రి పేరుతోటి 75వ జయంతి ఉత్సవాలు ఘనంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షర్మిలమ్మ గారి నాయకత్వంలో వీధిన వాడన మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపితే ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి లబ్ధి పొంది 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి ఈ పెద్ద మనిషి కనీసం విడుపులపాయ ఘాట్లో కూడా 5 నిమిషాలు కూడా టైం కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఎక్కడ కూడా ఒక సభ పెట్టి మాట్లాడినటువంటి పాపాన పోని, ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మరి ఆయన పేరు చెప్పుకొని పదవులను పెంచి లక్షల కోట్ల రూపాయలు సంపుతున్నట్టు దొంగలు ఎవడు కూడా ఒక సభను నిర్వహించకుండా, ఆయనకి నివాళి అర్పించకుండా, ఎక్కడ కూడా కేక్ కట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరండి దీనికి నిజమైన రాజకీయ వారసులు? తండ్రి చనిపోతే మరి కొలువు పెట్టేవాడా తండ్రికి రాజకీయ వారసుడు? లేకపోతే తండ్రి ఆశయాల సాధన కోసం, అలాగే తన పేరు ప్రతిష్ఠ నిలబెట్టడం కోసం ఎవరైతే శ్రమిస్తారో వాళ్లే నిజమైన రాజకీయ వారసుడు. నవీన్ గారిని మరొకసారి చెప్తా ఉన్నా, తండ్రికి కొలువు పెట్టిన వాడు రాజకీయ వారసుడు కాదు. తండ్రి ఆశయాల సాధన కోసం శ్రమించి పనిచేసేవాడే నిజమైన రాజకీయ వారసుడు. దీన్ని ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. షర్మిలమ్మ గారు మరి ఆయన యొక్క తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాడు, పెరిగాడు, గతించాడు. మనం చూసాం. 1978 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడు చేశాడు, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే మరి